ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి రోజున పవర్ ప్యాక్డ్ సంక్రాంతిని ఎంజాయ్ చేయడానికి ఈ రోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చాను. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి గారు. సో శివారెడ్డి గారితో ఈ రోజు సంక్రాంతి. హలో శివారెడ్డి గారు. నమస్తే అండి. సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు సంక్రాంతి రోజు మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మీ షో చూసి నవ్వుకొని పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ప్రతి పొలిటీషియన్ కానీ లేకపోతే సెలబ్రిటీస్ ఎవరైనా కానీ వాళ్ళ వాయిస్ని ఇలా ఇమిటేట్ చేస్తారు. బట్ వాళ్ళు ముందే చేసినా కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట దాన్ని. సో ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఒక ఫన్ జనరేట్ అయ్యి వాళ్ళ స్ట్రెస్ని తగ్గించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఈరోజు ఈ సంక్రాంతి రోజు మా ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడానికి మీతో పాటు ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో మీ గురించి అందరికీ తెలిసిందే. సో ఫస్ట్ నాకు వచ్చే డౌట్ ఏంటంటే, వాయిస్ మీకు ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా మీరు వాయిస్ని అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఎలా మెయింటైన్ చేస్తారు? ఫస్ట్ దాంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మన వీక్షకులకి ప్రేక్షక దేవుళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రెండోది ఏంటంటే, మీరు మీ మీ మిమిక్రీ మీ కామెడీని చూసి పడుకుంటారు అని అన్నారు. పడుకోవడమే కాదు, పడిపోతారు కూడా. ఎగ్జాక్ట్లీ. పడిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును అవును. ఇట్స్ లైక్ మా వైఫ్ కూడా అంతే, నా మిమిక్రీ చూసేదంట రెగ్యులర్గా. పెళ్లి చూపులకు పోయినప్పుడు కూడా ఆయన నన్ను ఎక్కడ చేసుకుంటాడు, ఆయన పెద్ద సెలబ్రిటీ కదా, వస్తే సరే రాని పెళ్లి చూపులకి, ఆయన ఎట్లాగూ వద్దని చెప్పేసి వెళ్తాడు కాబట్టి వెళ్ళేటప్పుడు ఒక ఫోటో దిగి ఒక ఆటోగ్రాఫ్ తీసుకుందాం, ఒక మెమరీ ఉంటుంది అని ఆయన మా వైఫ్ వాళ్ళ నాన్న అనుకున్నారంట. ఆయన కూడా బాగా ఇష్టం నా మిమిక్రీ అంటే, వాళ్ళ నాన్నగారికి కూడా, అంటే మా మామయ్యకి. అలా అదొకటి. రెండోది సరే మీరు అడిగింది ఏంటంటే వాయిస్. నేను మార్నింగ్ లేవగానే ఒక గోరువెచ్చని నీళ్ళు ఒక 1 లీటర్ తాగుతానండి. సో దాని తర్వాతనే ఏదైనా, ఫస్ట్ లేవగానే మౌత్ వాష్ చేసేసుకొని ఒక 1 లీటర్ నీళ్ళు తాగిన తర్వాతనే ఏదైనా ఫోన్ పట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలు కానీ, ఇంకేమైనా మాట్లాడడం కానీ, మెసేజ్ చేసుకోవడం కానీ, వైఫ్కి గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, అవన్నీ తర్వాతనే. సో అదొకటి. రెండోది ఏంటంటే, నేను స్ట్రిక్ట్లీ అవాయిడ్ చేసింది ఏంటంటే కూల్ డ్రింక్స్, ఐస్ పీసెస్, ఐస్ క్రీమ్స్ ఇట్లా కూల్ ఉండేటివి ఏవి తీసుకోండి. ఈవెన్ నేను బయట ఎక్కడైనా జ్యూస్ తాగినా కూడా వాడిని ఐస్ వేయకుండా ఇవ్వమని చెప్తాను, షుగర్ వేయకుండా ఇవ్వమని చెప్తాను, లేదంటే ఏం వాటర్ పోయకుండా డైరెక్ట్ ఇవ్వమని చెప్తాను అనమాట. సో అట్లా ఇప్పుడు చాలామంది డ్రింక్ తీసుకునేటప్పుడు కానీ, లేదంటే జ్యూసులు తాగేటప్పుడు కానీ, బయట కూల్ డ్రింక్స్ కానీ, లస్సీ కానీ, ఈవెన్ లస్సీ కూడా ఐస్ ముక్కలు వేయకుండా ఇయ్యరు. లస్సీ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో తయారు చేసి పెడతారు. సో అట్లా వద్దంట, నాకు అప్పటికప్పుడు చేసింది కావాలి, లేదంటే ఇంట్లోకి వచ్చి తాగడమే అంతే. సో మ్యాక్సిమం పులుపు వస్తువులు కొంచెం అవాయిడ్ చేస్తుంటాను. నాకు కొంచెం అసిడిటీ ఉంది, ప్లస్ నాకు ఎందుకు పులుపు తినంగానే గొంతు జీరపోతుంది. వెంటనే గట్టిగా షౌటింగ్ చేసే వాయిస్లు ఉంటే నేను చేయలేను. ఇది కొన్ని ఈ చిన్నవి అని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాను అనమాట. సో మీరు కొన్ని వేల షోస్ చేస్తుంటారు కదా, ఆ షోస్కి వెళ్తున్నప్పుడు మీరు ఇందాక చెప్పారు ఐస్ వాటరో లస్సీనో ఇలా తీసుకున్నప్పుడు, మీరు బయట వెళ్ళినప్పుడు, బయట ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అన్నీ అట్ ఏ టైం మెయింటైన్ చేయడం కష్టం. అలా షోకి వెళ్తున్న ముందు వాయిస్ ఏమన్నా ప్రాబ్లం అయ్యి అలా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా మీకు? ఎక్కువ లేవండి. ఒక్కసారి జరిగిన పెద్ద దెబ్బనే ఇంకా జీవితకాలం నేను ఇంకా మర్చిపోలేదు. ఇప్పటికీ నా కళ్ళు మూసుకుంటే పెట్రోల్ పంప్ నుంచి వెళ్ళి హన్మకొండ బస్ స్టాండ్ ఉంటుంది కదండి, ఆ బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ప్రోగ్రామ్ అనమాట. శంకర్ సారంగపాణి గారని ఫోక్ సింగర్స్, వాళ్ళది ప్రోగ్రామ్ ఆర్కెస్ట్రా. మధ్యలో నేను మిమిక్రీ చేయాలి. ఆ టైంలో ఎట్లా అంటే ఆ 15 రూపాయలు, ఆ 20 రూపాయలు పర్ ప్రోగ్రామ్, 10 రూపీస్ 15 రూపీస్ ఆ టైంలో నాకు ఇచ్చే రెమ్యునేషన్. అతి కష్టం మీద వరంగల్లో నేను బ్రతికినన్ని రోజులు హయ్యెస్ట్ రెమ్యునేషన్ తీసుకుంది అంటే 150 రూపాయలు, 150 రూపీస్. ఇంకా అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చేసా స్టార్టింగ్. సో ఇయర్లు చెప్తే నా ఏజ్ తెలిసిపోతుంది కదండి. ఏంటండి శ్వేత గారు, అందుకే అడిగాను నేను, ఇలా ఇండైరెక్ట్ గా తెలుసుకుందామని. సో అలాంటి సిచ్యువేషన్లో ఎట్లా ఉండిందంటే, నా స్టేజ్ అయినా సరే బలవంతంగా అప్పటికి మా ఫ్రెండ్ ప్రసాద్ అని ఉంటాడు నాతో పాటు, మేమిద్దరం కలిసి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ మిమిక్రీ చేసేవాడిని, తర్వాత తనతో మళ్ళీ సెకండ్ హాఫ్లో తనతో కలిసి ఇప్పుడు జబర్దస్త్ వాళ్ళు చేస్తున్నారు కదా, అట్లా జోకులు చేసేవాడిని ఆ టైంలో. సో
అతను ఈ అలెక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది ఇచ్చి అది చప్పరిచ్చి మనం చెప్పాడు. అది చప్పరిచ్చి టీలు తాగి అయినా రావట్లేదు గొంతు. అయ్యో అసలు బొంగురు పోయి ఉంది. నా టైం వచ్చేసింది, ఇంకా నేను స్టేజ్ ఎక్కాలి. ఇంకా ఎక్కి ధైర్యంగా ఏదో ఒకటి, ఏమో చెప్పలేము. మైక్లో పోయిన తర్వాత కొంచెం ఆ రీసౌండ్ మైక్కి కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అలో 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 ఇప్పుడు ఇది ఉంది, మైక్లోకి వచ్చేసరికి కొంచెం రీసౌండ్ వచ్చేస్తుంది. అలో 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 ఆ టైప్లో వచ్చేస్తారు, రీసౌండ్ వచ్చేస్తుంది. సో అట్లా ఏమన్నా కొంచెం మేనేజ్ చేయొచ్చు, లేకపోతే మా 15 రూపాయలు పోతాయి కదా అని చెప్పేసి మైక్ పట్టుకొని చేస్తూ ఉంటే రావట్లేదు, జీరో పోతుంది. లేడీ వాయిస్, అప్పుడు నేను లేడీ వాయిస్లు బాగా చేసేవాను అన్నట్టు. అంటే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకునే జోక్స్, తర్వాత ఒక అవ్వ మాట్లాడే విధానం, భార్య భర్తలు మాట్లాడే విధానం, ఇవన్నీ చేసేవాడిని. వాయిసెస్ కొంచెం తక్కువ అప్పుడు, ఆ టైంలో స్టార్టింగ్. అప్పుడు ఎక్కువ జోక్స్ చేసేవాడిని. ఆ వాయిస్ మా లేడీ వాయిస్ జెంట్ వాయిస్ చేయాలి కదా, లేడీ వాయిస్కి వచ్చేసరికి పోతుంది, జీరో పోతుంది. హలో ఇట్లా వస్తుంది, చండాలంగా ఉంటుంది. నాకే ఏడ్చేసా స్టేజ్ మీద, ఏడ్చేసి మైక్ ఇచ్చేసి దిగిపోయిన స్టేజ్. ఇంకా అయిపోయింది, వాళ్ళ రావు ఆ 15 రూపాయలు. ఎన్ని రోజుల నుంచి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉన్నాను, 20 days అవుతుంది ప్రోగ్రామ్ రాక అని చెప్పేసి చాలా బాధపడ్డా. ఇంకా ఆ రోజు ఫిక్స్ అయ్యా, ఏమైంది ఎందుకు అంటే, మనం ముందు రోజు ఏమైనా తాగి ఉంటాం, చల్లటి వాటర్ తాగి ఉంటాం, కూల్ డ్రింక్ తాగి ఉంటాం, థమ్స్అప్ తాగి ఉంటాం, అవి వద్దు, ఆ కకృతి వద్దు మనకి. ఇంకా నేను లైఫ్లో మంచిగా ప్రోగ్రామ్ చేసుకొని బ్రతకాలంటే నేను కూల్ డ్రింక్స్ అంటే నా వాయిస్కి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, బ్రహ్మాండంగా తాగుతారు ఆయన, కూల్డ్ వాటర్ తాగుతారు, హ్యాపీగా తాగుతారు ఆయన. కేర్ తీసుకునే విధంగా కేర్ తీసుకుంటారు. వాటర్ తాగితే వెంటనే ఎఫెక్ట్ అనేది వస్తుంది, ఎవరికైనా వస్తుందంటారా? బట్ అందులోనూ మీకు అంటే ఇంకా మెయింటైన్ చేయాలి కాబట్టి. సో చాలా మంది కూల్ వాటర్ తాగి కూడా, నేను సింగర్స్ని కూడా చూశాను. నేను చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటా కదా, సింగర్స్ తీసుకెళ్తుంటా కదా, వాళ్ళు సపోజ్ జర్నీలో కానీ, లేకపోతే మేము బయలుదేరేటప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ వెల్కమ్ జ్యూస్లు అవి ఇస్తుంటారు కదా, 1-2 తాగేస్తుంటారు. అదేంటి గొంతు పట్టేసి చల్లదనం కదా అని అంటే, మాకేం కాదండి అని అంటారు. అమ్మా, నాకు వాళ్ళు పాడేంత వరకు టెన్షన్ నాకు, ఎందుకంటే మనది కదా ప్రోగ్రామ్, ఈవెంట్ మేనేజర్ మొత్తం నేను అనమాట, ఈవెంట్ అంతా చూసుకునేది. సో అట్లా భయం అయితే ఉంటుంది. కానీ వాళ్ళకి ఏం కాదు, అంటే అది కొంతమంది వోకల్ కార్డ్స్ని బట్టి, వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది తప్ప అదర్వైజ్. సో అప్పుడు అనుకున్నా, ఓకే నాకు పడదు, నేను మాత్రం కొంచెం దూరంగా ఉండాలి వీటికి అని, ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో మీకు ఈ టాలెంట్ ఉంది, మిమిక్రీ చెయ్యగలను నేను అంటే, ఇప్పుడు మిమిక్రీ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ మీరే గుర్తొస్తారు ఎవరికైనా సరే. అది మీకు మీలో ఆ టాలెంట్ ఉంది అని మీకు ఎప్పుడు అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమిక్రీ అనగానే నేను గుర్తొస్తాను అన్నందుకు థ్యాంక్స్ అండి. అందరూ అదే చెప్తా ఉంటారు, చాలా గొప్ప కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మిమిక్రీ అనగానే మాకు ఒక స్పెషాలిటీని దానికి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కరు ఫేమస్ అవుతారు కదా, అట్లా మీరు ఎవర్ గ్రీన్. ఇంకా మీది మిమిక్రీ చూడాలి అంటే, ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ అనగానే అమ్మ కూడా చూశారు, అమ్మ కూడా చూసి నార్మల్ ఇంటర్వ్యూస్ మీవి చూసి ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటారు అనమాట. అమ్మాయినే కదా, ఎవరైనా నవ్వుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, మూడ్ చేంజ్ అవుతుంది. అలా మీరు ఆ స్పెషాలిటీ అనమాట. సో చెప్పండి, మీరు ఎట్లా అనిపించింది మీకు? అది నా అదృష్టం అండి. సో మిమిక్రీ అనేది నేను స్కూల్లో ఉన్నప్పుడు కొంచెం ఈ మేకలు మాకు అంటే టీచర్ రానప్పుడు మమ్మల్ని గ్రౌండ్లోకి వదిలేస్తారనమాట. సో అప్పుడు కొంచెం ఈ గ్రౌండ్లో పెద్ద గ్రౌండ్ మాది, రామగుండంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్, సో జిల్లా పరిషత్ స్కూల్ అయితే. దాంట్లో మేకలు కానీ అవి కానీ, కోకిలలు, మా ఇంటి పక్క ఇంట్లో మామిడి చెట్టు ఉండేది, అక్కడికి కోకిల వచ్చేది. డైలీ మార్నింగ్ కంపల్సరీ అది వచ్చి అరిచే వెళ్తుంది. అది అరిచినప్పుడు దానిలాగానే అరవడం. మా ఇంటి ముందు నుంచి వెళ్ళి గడ్డి మోపులు తీసుకొని వెళ్ళేవారు అనమాట. ఎద్దులు, ఆవులు వెళ్తుంటాయి కదా, వాటిని, ఈ మేకలు, ఇవన్నీ కర్రలు అమ్ముకునే వాళ్ళు వెళ్తూ ఉంటారు చూడండి, లంబాడీస్. ప్రతి వాయిస్ని నిశ్చితంగా పరిశీలించారు బాగా. మా ఊర్లో మా అయ్యగారిని కూడా మంత్రాలు చదువుతా ఉంటే, అంత చిన్న పిల్లోడిని నేను, అది కూడా మంత్రాలు చదువుతుంటే ఆయన అట్లనే అబ్జర్వ్ చేసేవాడిని. ఇప్పుడు మా వైఫ్ తమ్ముని కొడుకు అనమాట, అంటే మా మామయ్యకి ఒక పాప ఒక బాబు. ఆ పాప నా వైఫ్, బాబు ఆ బాబు కొడుకు అనమాట. వాడు 1 year ఉన్నాడు, 1 year 12 months 13 months 14 months. వాడు ఏది ఇప్పుడు నేనేం మాట్లాడితే వాడు అదే కరెక్ట్గా అదే తీయడానికి ట్రై చేస్తున్నాడు. వాడు అంటే బా అంటున్నాడు.
అట్లాగే నా చిన్న కూతురు కూడా అట్లాగే చేసింది, అంటే అంత చిన్న ఏజ్లో. సో ఇప్పుడు ఏది వాయిస్ మార్చి చెప్తుంటే వాడు అది చెప్తున్నాడు. విరాట్ వాడి పేరు, మా మామయ్యకు విరాట్ ఫ్యాన్ అనమాట. ఓకే ఓకే, సో అలా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టుకున్నారు, విరాట్ నందన్ రెడ్డి. సో అయితే ఈ ఏది చూసినా కూడా పట్టేయడం అనమాట. అయ్యగారు అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయ ఓం బ్రహ్మ ఓం మరుత్యకి రాజ్యం భౌజ్యం మహారాజ్యం ఆధిపత్యమయం సమంతప్రయాదీశాల రాయమల్లు కొబ్బరికాయ పుట్టిదివా అని మధ్యలో రాయమల్లు ఆయన కొబ్బరికాయ పుట్టి తీయమని. సో ఇట్లా అయ్యగారు మాట్లాడే మాటలు, ఆ మంత్రాలు ఇవన్నీ గుయ్యని చెవులో. ఎంత గ్రాస్పింగ్ పవర్ ఉంటే తప్ప రాదు తెలుసా అది. అంటే నాకు నిజంగా అయితే నాకు తెలిసి ఆ భగవంతుడు, మా నాన్న, మా అమ్మ ముగ్గురు నాకేదో ఇచ్చారు. కొన్నేమో విపరీతంగా ప్రాక్టీస్ చేయాలి అప్పుడు వస్తుంది, కొన్నేమో విపరీతంగా ప్రాక్టీస్ చేసినా రావు, కొన్నేమో ఊరికేనే వచ్చేస్తుంది. మొన్న బాంబే తెలుగు అసోసియేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతున్నారు, రామలింగయ్య సంథింగ్. ఆ ప్రెసిడెంట్ గారు మాట్లాడి దిగారు. దాని తర్వాత మళ్ళీ రవి యాంకర్, ఇప్పుడు నెక్స్ట్ శివారెడ్డి గారు మిమిక్రీ చేస్తారు అని చెప్పేసి అన్నదా అని చెప్పేసి తీసుకొని రాజకీయ నాయకులతో స్టార్ట్ చేయాలా, సినిమా యాక్టర్లతో స్టార్ట్ చేయాలా, లేదంటే మనలోనే ఉన్నటువంటి మన బాంబే తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గారితో వాయిస్ చేయాలా అని చెప్పేసాను. అప్పుడే చూసారు మీరు? అప్పటికప్పుడే టక్కున ఆయన వాయిస్ చేసేసాను అనమాట. సో ఇంకా అందరూ ఫుల్ క్లాప్స్. అట్లా ఇప్పుడు 31st నైట్కి FNCC క్లబ్కి వెళ్ళాను. అక్కడ SN రెడ్డి గారు అని ఉంటారు, వైస్ ప్రెసిడెంట్. ఏం రా రే, ఏం చేస్తున్నావురా, అరే ఆడ అది ఆ గ్లాసులు కనబడతలేవారా, చూడవచ్చు కదా, అవి తీసుకో లోపలి పో, ఆ సార్లందరూ రమ్మని ఇట్లుంటుంది ఆయన. అప్పటికప్పుడు చేసేసామన్నమాట. సో ఇట్లా అన్నీ ఆన్ ద స్పాట్లో. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాను అనుకోండి, రేపు ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఆ వెళ్ళి ప్రోగ్రాంలో కూర్చున్నాను అనుకో, మామూలుగా ఏంది నా టైం వచ్చినప్పుడు కారు దిగుదాం, నా టైం వచ్చినప్పుడే రూమ్లో నుంచి కిందికి వద్దాం, లేకపోతే నా టైం వచ్చినప్పుడే అక్కడ పోయి ఉందాం, అప్పటిదాకా వేరే ఫోన్ మాట్లాడదాం, అట్లా ఉండదు. ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందని అంటే నేను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. కుదిరితే ఎవరైనా మా పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు అనుకో, నాకు ఇష్టం. ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, ఎవరైనా పాటలు పాడుతున్నప్పుడు, వేరే వాళ్ళు మిమిక్రీ చేస్తున్నప్పుడు చూడడం నాకు బాగా ఇష్టం అనమాట. సో ముందుకెళ్ళి కూర్చుంటాను. చీఫ్ గెస్ట్లకు కూర్చోబెడతారు కదా, అట్లా రండి సార్ కూర్చుందరు అని చెప్పేసి, మీకు టైం ఉంది మరి పర్లేదు మీరు ఉంటారా అంటే, లేదు నేను వస్తాను కూర్చుంటాను హ్యాపీగా, నేను ఎంజాయ్ చేస్తాను, కూర్చొని అబ్జర్వ్ చేస్తాను. దాంట్లో ఏదైనా దొరుకుతుంది నాకు. ఆ మాట్లాడే యాంకరో, ఆ లేడీయో, లేకపోతే మేల్ యాంకరో, లేకపోతే వాళ్ళ ప్రిన్సిపలో, లేకపోతే వాళ్ళ టీచరో, ఎవరో ఏదో ఒకరు, ఆ వచ్చిన గెస్టో, ఆ ఎమ్మెల్యేనో. మొన్న రవీంద్ర భారతిలో ఆ ఎమ్మెల్యే గారు గెస్ట్గా వచ్చారు, చీఫ్ గెస్ట్గా. ఆయన మాట్లాడిన తర్వాత నాకు అవార్డు. సో నేను వెంటనే ఆయన మరి ఎమ్మెల్యే గారు మాట్లాడారు కదా ఇందాక, ఆయనలాగా నేను ఒకసారి మాట్లాడతాను అని చెప్పేసి టక్కన పర్మిషన్ తీసుకొని మాట్లాడేసాను. సో అట్లని ఎవ్వరు మాట్లాడే, ఇప్పుడు మీరు మాట్లాడితే మీ వాయిస్, కెమెరామ్యాన్ గారు ఆయన మాట్లాడితే ఆయన వాయిస్, వెంటనే అట్లేం రావు. కొన్ని నాకు వచ్చినాయి వెంటనే తట్టేస్తుంది, చెయ్యి అని అంటా ఉంటుంది అనమాట, చెప్పేస్తూ ఉంటుంది బాడీ. సో అదొకటి వరం మాత్రం నాకు దేవుడు, మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినారు అనిపిస్తుంది. నేను పుట్టంగానే నాకు అదొకటి దొరికింది. ఇట్లా ఇంకా అందరినీ, టీచర్స్ని, సార్స్ని, జంతువులని, పక్షులని ఇట్లా ఇమిటేట్ చేస్తూ ఊర్లో మా ఫ్రెండ్స్ వాళ్ళ అక్క పెళ్ళిళ్ళకు, అన్నల పెళ్ళిళ్ళకి డ్యాన్సులు చేయడము, స్టేజ్ల మీద వాళ్ళ మైకులు పట్టుకొని మిమిక్రీ చేయడం. మా స్కూల్ ఆ తర్వాత నేను కాలేజీకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇంకా కాలేజ్లో అసలు ఆగం కదా, కొంచెం యాన్యువల్ డేస్ ఫంక్షన్స్ అప్పుడు కాబట్టి కొంచెం ఫంక్షన్స్ ఉంటే అప్పుడు కొంచెం మిమిక్రీతో పాటు డ్యాన్స్తో పాటు మిమిక్రీ అట్లా చేసుకుంటూ కొంచెం హైలైట్ అయ్యాను. ఆ తర్వాత హన్మకొండకు వచ్చిన తర్వాత నేను ఈ నెల్లూరులో కెరీర్ అని చెప్పి మీకు అర్థమైపోయిందా? నేను ఇది కెరియర్ అని అనుకోలేదండి. నేను కాకపోతే ఆ సినిమాలు చూసినప్పుడు కానీ, టీవీలో రామాయణం వచ్చినప్పుడు కానీ, మహాభారతం వచ్చినప్పుడు కానీ, ఇవన్నీ టీవీలో ఏదన్నా కార్యక్రమాలు వచ్చినప్పుడు కానీ, అబ్బా నేను కూడా అందులో కనబడితే బాగుండు, సినిమాల్లో కనబడితే బాగుండు, చేస్తే బాగుండు అని అనుకునేవాడిని. అంతేగాని అది 100 జన్మలు ఎత్తినా కాని పని, కానీ తెలుసు అది 100 జన్మలు ఎత్తినా కాని పని. సినిమాలో మనం మనకు లింక్ ఎక్కడిది, ఎక్కడ రామగుండం, ఎక్కడ మద్రాసు. సో అట్లా అనుకునే కానీ చిన్న లోపల తృప్తి పడేవాడిని.
నేనే ఇప్పుడు ఇవాళ రజనీకాంత్ గారి సినిమా చూస్తే రజనీకాంత్ గారినే ఇవాళ, చిరంజీవి గారిది చూస్తే చిరంజీవి గారి లాగానే ఆ రోజు మా ఇంట్లో. ఇంకా కృష్ణరాజు గారు, కృష్ణ గారు, భానుచంద్ర గారు, ఆఖరికి మన శరత్ బాబు గారి సినిమా చూసి వస్తే శరత్ బాబు గారు లాగా. అట్లా అంటే ఈ హీరో ఆ హీరో, అర్జున్ గారు మన్నెంలో మునగాడు. సో అంటే ఎవరి హీరో సినిమా చూస్తే ఆ రోజు ఆ వారం రోజులు మళ్ళీ ఇంకో సినిమా చూసేదాకా ఆయన ఫ్యామిలీ అనమాట. స్కూల్కి పోయినా ఇంట్లో కానీ ఫ్రెండ్స్తో కానీ అంతా ఇక నేను అర్జున్ అన్నట్టుగానే బిహేవ్ చేసేవాడిని, నేను చిరంజీవి అన్నట్టు, నేను బాలకృష్ణ అన్నట్టుగానే. సో అట్లా ఉండేది నాదంతా. సో ఆ టైప్లో అందరినీ ఇమిటేట్ చేసుకుంటూ అట్లా ఉండేవాడిని. ఇక్కడ హన్మకొండకు వచ్చిన తర్వాత కెరియర్ మారిపోయి ఇంక అక్కడి నుంచి అదే మీరు అన్నట్టుగా ముందే నేను ఇది అవుతుంది, నా కెరియర్ అవుతుంది అని అనుకోలేదు. ఏదో కష్టపడాలి, ఏదో సాధించాలి అనేది మాత్రం తపన ఉండింది. ఈ కళలు ఉన్నాయి కానీ ఇవి అన్నం పెడతాయి ఈ కళలు అని అనుకోలేదు. ఆ కళలు అన్నం పెట్టే కళలు ఏంటంటే అది చాలా కృషి ఉంటుంది, చాలా ఇది తెలియదు కదా, ఇంత ఎక్స్పోజర్ లేదు ఇంకొకటి. సో ఇప్పుడు ఏంటంటే చిన్నగా ఏదైనా చేసినా కూడా ఒక ఫోన్లో టక్కన యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తే కథం అయిపోయి వాళ్ళు పెద్ద స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మేము అప్పుడు ఎన్ని కష్టాలు పడాలి, ఎన్ని ఊర్లు తిరగాలి, తెలియాలి అంటే మనము అని తెలియాలి అంటే చాలా కష్టం, చాలా కష్టంగా ఉండేది. ఇంకా కూడా దేవుడి దయ వల్ల కొనసాగుతున్నానంటే ఈ జనరేషన్లో కూడా అది మీ టాలెంట్ అంతే, వాళ్ళ దీవెనలు అంతే. సో సంక్రాంతి అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? మీ ఊళ్ళో ఎలా చేసుకునేవాళ్ళు సంక్రాంతి? ఈ ఏళ్ళు కట్ అయింది గుర్తొస్తుంది. ఓ ఎందుకు? ఇక్కడ మార్క్ ఇంకా ఉంది చూడండి. ఇది కట్ అయింది ఎప్పుడు తెలుసా? 8th క్లాస్లో. ఓకే, 8th క్లాస్ అప్పుడు కట్ అయింది. ఏం చేశారు? కైటు మాంజా ఉండేది కదా, కట్ అయిపోయి వస్తుంటే నేను నా కైట్ నేను ఎగరేసుకుంటున్నాను కదా, కకృతి కాకపోతే పోతాను అంటే ఎక్కువ ఫోకస్ ఉండేది పక్కన వాళ్ళ కైట్ మీదే కదా. దీన్ని పోతాను అనేసరికి అరే పసంగి పోతాను. ఫస్ట్ నేనేంది నాకెవడో ఏడానికి వస్తాడు అనుకొని చూస్తే అది ఇట్లా ఊగుతుంది. అయితే ఇది కాదు, తెగిపోయి వస్తున్నట్టుంది. అక్కడి నుంచి అరుపులు, ఒక్కొక్కడు ముళ్ళ కంచె పట్టుకొని దానికి కర్రలో పట్టుకుని దాన్ని అటకాయించడానికి. సో పరిగెత్తు కూడా చూసేసి నా కైట్ బాగానే ఉంది. నేనేం చేసి దాన్ని అక్కడ పెట్టేసి దబ్బున దాని మీద పక్కన ఒక రాయి ఉండే, ఆ రాయి దారం మీద పెట్టేసి అప్పుడు ఏంది మన కొబ్బరి నూనె డబ్బాలు ఉండేటి రేకువి రౌండ్ దాన్ని చుట్టుకునేది దారం. దాన్ని డబ్బాను పెట్టి డబ్బా మీద రాయిని పెట్టేసి అది పోకుండా ఉరికిపోయి దీన్ని పట్టుకోగానే ఆ కైట్ ముందు పోయి వాలింది. ముందు పోయి వాలినోడు గుంజిండా లేకపోతే ముందు పోయి వెనకాలోనికి నాకు మధ్యలో దొరికింది, వానికి లాస్ట్ దొరికినట్టుంది. వాడు లాగేసరికి సర్రన కట్ అయిపోయి ఏలు టక్కని ఇట్లా పడిపోయింది. పడిపోయింది ఇక్కడ నుంచి ఉంది చూడండి మార్క్, ఇట్లా అని ఉంది చూడండి. సో కట్ అయిపోయింది. లోపల ఈ మాంసం అంతా ఇది నరం కనబడతా ఉంది. ఇట్లా అంటే మొత్తం ఇక్కడ ఇట్లా వచ్చేసి ఇట్లుండి కనబడతా ఉంది. ఓపెన్ అయిపోయింది జల్లు మంది. మా ఇంట్లో ఏంటంటే మా ఇంట్లో ఒక మంచి పద్ధతి ఏంటంటే, మా ఇంట్లో మనం మామూలుగా దెబ్బ తాకించుకుంటే అయ్యో పాపం వానికి దెబ్బ తాకింది, అది ఇది తీసుకురండి, పసుపు తీసుకురండి పెట్టండి, అది అయ్యో ఏడో కానీ చాక్లెట్ కొనిచ్చుడు, బిస్కెట్ కొనిచ్చుడు, అట్లుండదు. ఫస్ట్ దెబ్బ తాకింది అనగానే వేసి కొడితే ఈ దెబ్బ కంటే ఆ దెబ్బ డేంజర్గా ఉండేది. ఇక్కడ కూడా ఒకటి మార్క్ ఉంటుందండి మీకు. హోలీ ఆడినందుకు ఏంట్రా బయటికి పోయి హోలీ ఆడతావా అని చెప్పేసి మా మూడో అన్న వచ్చి కొడితే హౌస్ మీద జగ్గు పెట్టి ఉండే అనమాట. ఇట్లా వచ్చి వెనకకెళ్ళి సబ్బు రాసుకుంటున్నాను, వెనకకెళ్ళి ఎప్పుడు వచ్చిందో కలర్ హోలీ ఆడడానికి పోయినా అవరా పట్టుకొని కొట్టగానే గుద్దుకున్నది. ఈ కలర్లో ఈ కలర్ కలిసిపోయింది. అయినా సరే ఏడ్చుకుంటే నీళ్ళు స్నానం చేసి టవల్తో తుడుచుకుంటా ఉంటే ఎర్ర కలర్ పోనట్టుంది కాదుకుంటే కాదు, ఇక్కడ చేయబడితే వ్యక్తులు పోయి అమ్మా ఇక నా కొడుకుని చంపిర్రో, నా బిడ్డో, నా కొడుకో అని చెప్పేసి ఇక మా అమ్మ ఏడ్చుకుంటూ వచ్చింది. ఇక మా అన్న కానీ మా నాన్న కానీ అసలు దెబ్బ తాకిందంటే యాక్చువల్లీ నన్ను మా సీను అని బ్రదర్ ఉన్నాడు, ఇద్దరిని కవల పిల్లలు అనుకుంటారు అందరు. సో 1.5 year డిఫరెన్స్ అనమాట మాకు. అతనికైతే ఈ ఉయ్యాలు ఊగుతుంటే ఊపు అంటే నేను కాలు పట్టుకొని ఇట్లా ఊపితే మనకి నేను నవ్వుతున్నా, చూసేటోళ్ళు నవ్వుతున్నారు, వాడు నవ్వుకుంటూ ఊగుతున్నాడు. ఇంకా ఊపుదాం నవ్వుతాడు కదా అని చెప్పేసి ఇంకా గట్టిగా ఊపిన. పోయి గాలి అక్కడ పోయి పడ్డాడు.
సినిమాలో చూపెడతారు చూడు అట్లా పోయి పడ్డాడు అక్కడ. అదే అంటే మీకు తాడు వెనక్కి వచ్చి ఉంటుంది పర్సన్. తాళ్ళుగా అవి ఇనుపై రింగులు. ఓకే ఓకే. అది కూడా మళ్ళీ ఎంత ఇట్లా మనం ఎత్తుకుని భుజాల మీదకి ఇట్లా కాలు పెడితే అందుతాయి అవి రింగులు. అప్పటిదాకా అంటే అంత కిందికి లేవు, అంత పైకి ఉన్నాయి అవి. పెద్దోళ్ళు చేసేటి మేము మచ్చగాలం కదా, పోరగాలం అవునవునవును. ఎన్ని కోతి పనులు అంటే మామూలు కోతి పనులు. అది పట్టుకొని ఊగుతా అంటే పోయి పడితే మొత్తం మీరు నమ్మండి ఇట్లుంటది కండి జాయింట్ ఇట్లా వచ్చిందండి. అసలు మీరు చిన్న చిన్న పనులు చేయలేదు చిన్నప్పుడు, అన్ని పెద్దవే. ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది, ఏడుస్తాడు. పెద్దోళ్ళకి చెప్తే మళ్ళీ కొడతారు. నాకు ఏడుపు వస్తుంది. ఇంట్లో పోయి మంచిగా బల్ల మీద పడుకున్నాడు. నాన్న నాకు ఏం కొనుక్కొచ్చినా కూడా అవి నీకే ఇస్తా, చాక్లెట్లు అయినా బిస్కెట్లు అయినా ఎట్లైనా చేసి. మా ఇంట్లో రేగి చెట్టు ఉండే, మా రేగి చెట్టు పండ్లు ఇవ్వమంటే ఎవరికన్నా లేవు అని అంటే డబ్బులైనా ఇచ్చి తీసుకుపోయేటారు, అంత తీయకుండేటి. అట్లా రేగు పండ్లు డబ్బులు వస్తాయి కదా దాన్ని ఇస్తా, అది ఇట్లా మాయ మాటలు చెప్పి మొత్తానికి అయితే నోరు మూయించిన. మీరు ఇస్తానని చెప్పి అంటే నేను చేసిన కదా, నేను చేసిన కదా, అది చేయలేదని చెప్పు అని కాదు, ఇంకా చెప్పు దాచి పెడదామని, అదే అంతే కవర్ చేద్దామని అని పోయి పడుకున్నాడు. పండుకొని బెడ్షీట్ కప్పుకున్నాడు, పండుకున్నాడు. ఒక సినిమా ఉంటుంది, ఏది మన జగపతి బాబు గారిది. ఏం చెప్తున్నారయ్యా పట్టపగలు దున్నపోదు పాలు పితుకుతాండావా అన్నాడు. పట్టపగలు మా వాడు పండుకొని, ఈ కోతి నా కొడుకులు ఇంట్లోకి వచ్చుడే ఎక్కువ. మధ్యాహ్నం పూట ఇంట్లోకి వచ్చిన వాడు ఒకడేమో సైలెంట్ ఉన్నాడు, ఇంకోడేమో పండుకున్నాడు. ఇది కాదు, ఇదేదో అయింది అని చెప్పేసి మెల్లిగా మా అమ్మ ఏంద్రా పండుకున్నావు అని చెప్పేసానంటే అని ఇట్లా బెడ్షీట్ తీసిందో లేదో బియ్యన్నాడు వాడు. అప్పటిదాకా ఆపుకున్నాడు. బియ్యని వచ్చేసింది వానికి. రాగానే నాకు బియ్యని వచ్చింది, ఎందుకంటే నన్ను దంతది కదా ఫస్ట్. నాకు ఎటు అలా బయట కురుకుతే ఒక బాధ, ఇంట్లో కురికితే ఒక బాధ, ఇటురుకాల్లో అటురుకాల్లో అర్థం కాక ఏం జరుగుతుందో చూద్దాం తీరమ్మ అయిపోయింది నా బతుకు అని చెప్పేసి మస్తు టెన్షన్ పడుతూ ఉంటే ఇక తీసి చూపించిండు. అప్పటిదాకా మాకు అది తెలియలే, స్వెల్లింగ్ రాలే, పడంగానే స్వెల్లింగ్ రాలేదు కదా, టైం పడుతుంది కదా. ఆ తర్వాత చూస్తే ఇట్లుంది మొత్తం, ఇక్కడికి వచ్చింది బోన్. పాపం అది ఇంకా సెట్ కాలే పాపం. ఇప్పుడు అంటే చనిపోయింది తను, వైట్ జాండీస్ వచ్చి చనిపోయాడు పాపం. ఇప్పటికీ అది సెట్ కాలే, అంత డేంజర్గా ఉండే. అది అప్పుడే టక్పన గుంజేసి సెట్ చేస్తే అయిపోయేది. వీళ్ళు తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి దానికి పట్టి కట్టించి చేసారు, కానీ మరి ఎందుకో ఆ డాక్టర్ ఇది సెట్ చేస్తే అయిపోయేది. యాక్చువల్లీ ఇరుగుతే వేరే ఉండేది, ఇది ఇరగలే, జాయింట్ ఇట్లా వచ్చింది. దాన్ని మళ్ళీ లాగి సెట్ చేసి ఉంటే అయిపోయేది. అది పట్టి వేసారు కదా, పట్టి తీసిన తర్వాత కూడా అట్లనే ఉంది సైడ్కి వాపు ఇట్లా బోన్. సో ఇలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి. అన్ని రక్తగాయాలే మీకు ఫెస్టివల్స్కి. అని పెళ్ళి అయింది నాది. మంచిగా ఇంటి వరుసగా అందరు ఒక్కసారి వచ్చినా మంచిగా ఉండు, ఒకరు కొడతా ఉంటే చూసి సరే కొట్టిరు కదా అనుకునేటోళ్ళు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వస్తారు ఇంటికి. ఒకసారి పెద్దన్న వచ్చిండు, ఒకసారి ఆయన అంత అయిపోయింది, ఒకసారి మాకు మూడో అన్న అంటే భయం. ఆయన 2 రోజులకు ఒకసారి వస్తాడు, ఆయన డ్యూటీ మీద పోతాడు అన్నమాట. 2 రోజులకు ఒకసారి వస్తాడు. ఆ 2 రోజులు ఇంకా 2 రోజులు ఎప్పుడైతే ఆయన ఎప్పుడు వస్తాడో, ఆయన అక్షంతలు ఎప్పుడు పడాలి ఈ టైప్లా. చిన్నప్పుడు బాగా ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి సార్. అప్పుడప్పుడు ఏం చేసేదంటే ఎవరింటి మీద పడితే ఆ కైట్ తీసుకోవడానికని వాళ్ళ ఇళ్ళల్లోకి పోయి మా అమ్మ ఏదో తెమ్మన్నదని చెప్పేసి చెట్టు ఆకులు అదో ఏదో చెప్పేసి పోయి ఇంటి మీదకి ఎక్కి అవి కైట్స్ తీసుకోవడానికి తిడతారు కదా, అట్లా తీసుకొచ్చుకునేటోళ్ళం. ఇట్లా అని చేసేటోళ్ళం. ఎక్కడ కైట్స్ కట్ అయితే అప్పుడు ఉరికేటోళ్ళం. మాకు ఇంట్లో ఉన్నాయి ఆయన తెలుసు, అయినా సరే పట్టుకోవాలి. అసలు ఒకసారి అయితే ఒక కైటు ఇక్కడ తాక్కుంటూ పోతుంది, చూస్తే ఇక దారం పట్టుకున్నా. దించుతా ఉంటే అది దిగుతలేదు, కనబడతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కైట్ చాలా దూరం ఉంది అది, అంటే ఇక కొన్ని కిలోమీటర్లు ఉందనుకోండి. అసలు ఎంత దించినా అయిపోలేదు, నా చేతులు వస్తున్నాయి కానీ అది మొత్తం ఇదంతా కుప్ప అయిపోయింది. అది అట్లా ఒకటి చాలా పెద్ద దొరికింది, చాలా ఇంత దారం ఉండే, ఇంత దారం. ఎవరి కైట్ అంత సక్సెస్ అయినట్లు అని అప్పుడు ఫీల్ అయ్యేవాడు. లొలిలా దారం అనుకొని టెలిఫోన్ వైర్ పట్టుకుని ఏం దొరికితే అదే
టెలిఫోన్ భయపట్టుకొని గుంజితే కూడా అదొక లొల్లి అయింది. ఇట్లా అన్నీ ఉంటాయి ఇక మంచిగా. కానీ కైట్స్ కూడా తయారు చేసేవాడిని నేను. ఓకే ఓకే. మంచిగా పేపర్ తీసుకొని చక్కగా కైట్ లాగా తయారు చేసుకొని మధ్యలో చిన్నగా హోల్ అంటే మళ్ళీ దాన్ని మడతెట్టాలి. మడతెట్టి ఇట్లా ఇట్లా చింపితే ఓపెన్ చేస్తే మళ్ళీ ఇక్కడ హోల్ షేప్ అంటే కన్నులాగా వస్తుంది. 2 కన్నులు వేసి మళ్ళీ వేరే పేపర్ కలర్ది దానికి అతకబెట్టడం. అన్నమే అప్పుడు అన్నము మైదా పిండి వాటర్ లో మైదా పిండి అంతా సీన్ ఎక్కడితే అన్నమే. అన్నం నలిపేస్తే సరిపోతుంది. అన్నం ఇంత తెచ్చిపెట్టుకుంటారు. అది కూడా ఇవ్వరు కదా ఇంట్లో, తీసుకోవాలి మళ్ళీ దొంగతనంగా. సడన్గా మా అమ్మ చూసి కింద వేసుకొని తింటాను వేంద్ర కుక్కలు కూడా కానీ కింద వేసుకొని తినడు కాదే. మీకు ఇలా అర్థమైందా? నీకు ఇలా అర్థమైందా అమ్మ? కింద వేసుకొని తింటాను వేంద్ర అంటే కింద వేసుకొని తింటలేనే ఇది పతంగి అతక పెడతానా అవ్వ పతంగి ఇట్లా పీనిగాల నీ ఇట్లా పీనిగాల పతంగి ఇట్లా నీ ఇట్లా పీనిగాల పో అని చెప్పేసి అట్లా ఇంకా చీపురు పుల్లలు ఉంటాయి, చీపురు అన్ని వంచి మంచిగా అన్ని అతకట్టు ఇట్లా దాని ఎంత తోక పెద్దగా ఉంటే అంత మంచిగా ఎగురుతుందనే ఒక ఆలోచన. తోకను కత్తిరించి పెట్టుకునేట అంత ఇట్లా రకరకాలు. కానీ సంక్రాంతి పండుగ అన్నప్పుడు నాకు బాగా ఇష్టం. అంటే చాలా రోజుల ముందు నుంచే కైట్స్ ఎగిరేయడం, రకరకాల కైట్స్ కొనుక్కొచ్చుకోవడం, రకరకాల కైట్స్ మనకు దొరుకుతాయి. అట్లా మంచిగా మాంజా కొనుక్కోవాలా అని మాంజాలు కూడా తయారు చేసేటోళ్ళు. అట్లా కూడా చాలా కోసుకుపోయేటి. సీసం దంచి కలమంద ఇంకా ఏమేమో వేసి అన్నం వేసి మంచిగా రుద్దేటోళ్ళు. అసలు ఎంత ఇంట్రెస్ట్ కదా. 10 days నుంచి అన్నమాట, హాలిడేస్ ఎక్కువ వస్తాయి. ఒక మనం బుక్లు అప్పుడు న్యూస్ పేపర్లు ఎక్కడికి బుక్లకి వెళ్ళి చింపుడే ఆ పేపర్లో వేసేసి కాగితంలో వేసి దాన్ని దారం కట్టి రుద్దేటోళ్ళం. చెయ్యి కూడా కోసుకుంటుంది. మనకు దివాళీకి ఎట్లయితే చేతులు కాలుతాయో దివాళీకి కూడా అనుభవం అయింది. చిచ్చుబుడ్డులు 2-3 పేలకపోతే ఏం చేసినాను, మొహం పెట్టారా దాని బొడ్డే పైన ఉంటుంది కదా, దాన్ని మంచిగా గట్టిగా కోసి దాని మందంతా తీసి దీనిలోకి వేసి దీని మంద మొత్తం నింపి దానికి మళ్ళీ ఈ వత్తులు దీపం పెట్టే వత్తులు ఉంటాయి కదా, వత్తులు పెట్టేసి మంచిగా అట్టించిన బుస్సనే ఆగిపోతుంది డమ్ అన్నది కదా. మొత్తం ముసలోని చెయ్యి అయిపోయింది. 80 ఏళ్ళ ముసలోళ్ళ చేతులు ఎట్లుంటాయో అట్లా అయిపోయింది ఈ చెయ్యి. ఇది మళ్ళీ ఇది చూపెట్టలేక ఇది కొంచెం తెలివి వచ్చినాకనే అయింది. ఇప్పుడు ఇది చూపెడితే అంతరని తెలుసు. ఇంకా అది చాలా రోజులు చూపెట్టలే. ఇంకా తర్వాత ఇక మా ఫ్రెండ్ ఎవరో చెప్పేసారు ఇంట్లో అది అట్లా అయింది ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ ఇక మా అక్క అదేంటో ఇలా అవుతుందని తెలిసినా చేస్తాం ఆ ఏజ్లో కదా. సో లాట్స్ ఆఫ్ మెమరీస్ కదా మీకు. ఈ సంక్రాంతి అప్పుడు పిండి వంటలు ఎక్కువ చేస్తారు. మీ వైపు పశువుల్ని గంగిరెద్దుల్ని పూజించడం అట్లా ఉంటుంది. గంగిరెద్దులు వచ్చేటి నేను కావాలని మా అమ్మను కూడా నేనే గంగిరెద్దులో లాగా నేను పిలిచేటోని. అమ్మకు దొరసారికి దండం పెట్టు నేనే అనేటండి. వచ్చేది ఏదో 2 సగ్నాలు అవి మురుకు పట్టుకొని వచ్చేది అట్లా చేసేది. ఒకసారి ఏమో బిచ్చబోర్డు లాగా చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పింది మా అమ్మకు బాగా గుర్తుంది. అమ్మా ఇంత అన్నం ఉంటాయి అమ్మా తల్లి, అమ్మా తల్లి ఇంత అన్నం ఉంటాయి తల్లి వస్తానా కొడక అంటే తను ఓకే వచ్చాడా. మా అమ్మ బిచ్చపోని కూడా కొడక అనేది, కొడుకులను కొడక అనేది, అల్లుని కూడా కొడక అనేది. ఇప్పటికి మా పెద్ద బావని కొడక అని అంటది. మాకిద్దరు అక్కలు. చిన్న బావని కూడా కొడక అని పిలుస్తుంది. తల్లి ప్రేమ. అల్లుడా అని పిలవదు, కొడకానే. అందరినీ కొడక. మా ఫ్రెండ్స్ వచ్చినా కూడా కొడక, బిచ్చపూడి వచ్చినా కూడా కొడక, కొడక ఆటో ఓని కూడా కొడక, గిసొంట పోని కొడక, గసంట పోని కొడక అట్లా. అయితే వస్తానా అని చెప్పేసారంటే అంటే బిచ్చపోవడం తీసేయడం కాదండి, మళ్ళీ దానికి పెద్ద ఇది ఉంటుంది మళ్ళీ. అంటే భిక్షగాళ్ళని కూడా కొడక అని పిలిచేది అన్నట్టు మా అమ్మ. అందరినీ ఒకేలా చూసేదని నా ఉద్దేశం అది. సో అట్లా కూడా అన్నం తీసుకొచ్చింది ఒకసారి నాకు వేయడానికి. ఇట్లా బాగా పండించారు, మీరు పండించడానికి ట్రై చేస్తే తను పండించారు అనమాట క్యారెక్టర్ని కదా. సో అట్లా బాగా ఏ పండుగలు వచ్చినా కూడా బాగా చేసేది. కానీ సంక్రాంతి మాత్రం బాగా నాకు సకినాలు బాగా ఇష్టం. బాగా ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉంటాయి. ఎవరైనా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఏమైనా పంపాలా అంటే సకినాలు పంపమని చెప్తాను. నార్మల్ డేస్లో కూడా. సంక్రాంతి అప్పుడు పల్లెటూళ్ళలో ఇప్పుడంటే అంతరించిపోయింది కానీ కల ఇంతకుముందు ట్యాపుల దగ్గర బిందెల దగ్గర చాలామంది మాట్లాడుకునేవాళ్ళు, కొట్టుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా అంతరించిపోతున్న అరుదైన కళ అని మీమ్స్ కూడా వస్తున్నాయి. సో అలాంటివి సంక్రాంతి టైంలో కానీ ఇంకేదైనా ఫెస్టివల్ టైంలో కానీ మీరు బాగా అబ్జర్వ్ చేసింది ఒక సీన్? ఎగ్జాంపుల్కి వాళ్ళు బిందెలలో నీళ్ళు పట్టుకుంటారని అనుకుందాం.
అనుకుంటుంటే ఇక అమ్మలక్కలు కొంచెం నీళ్ళు పట్టుకుంటూ ఉంటే అక్కడికే ఫైట్ నడుస్తూ ఉంది అనుకుందాం. ఉండు ఏంది నా బిందె ఫస్ట్ పెట్టే కదా నువ్వు పెట్టినావు నువ్వు పెద్ద పెద్ద బిందె పెట్టినావు 3 బిందెలు పట్టుకున్నావు కదా నువ్వు అప్పుడే మళ్ళీ ఇంకో బిందె పెడుతున్నావా నీకు కనబట్టదా 3 బిందెలు పెట్టింది అవో నువ్వు వెనక 2 పెట్టుకున్నావు బిందెలు ముందర 2 పెట్టుకున్నావు 4 బిందెలు నువ్వు తెచ్చింది మర్చిపోయావా నీకు కళ్ళ కనబడతలేవా నా బిందెనే కనబడుతుంది నీకు ఆనంద కనబడుతుంది ఇగో బదిలే నా దానికి ఎందుకు వచ్చాను నువ్వు మీరు కొట్లాడుకోకుండా మళ్ళీ నా బిందెకి ఎందుకు వస్తారు అదే అనేసరికి ఈ లోపు ఇంకొకరు కూర్చోండు ఒక మాలోళ్ళే కత్తలే అంటే మళ్ళీ నువ్వు పట్టుకొని వస్తాను అంటే ఏ పట్టుకుని కాదు నా పతంగి పోతుంది అని చెప్పేసి వాడు పతంగి కోసం ఉరుకుతాడు గాలిపటం వీళ్ళ బిందె అది. సో ఇట్లా ఏదో అనుకోవచ్చు, అట్లా కూడా చేసుకోవచ్చు, అట్లా ఉంటాయి, రకరకాలు ఉంటాయి. గుర్తున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా పల్లెటూళ్ళలో ఫెస్టివల్స్ టైంలో ఏదైనా పంచాయతీ జరుగుతున్నప్పుడు పంచాయతీలు చేస్తుంటారు ఊళ్ళలో, పంచాయతీకి మనకు వాళ్ళకి సీరియస్ మ్యాటరే కానీ చూసే వాళ్ళకి కొంతమంది కామెడీగా అనిపిస్తుంది, అలా మీకు ఏమైనా అనిపించిందా? అట్లాంటివి ఏం గుర్తులేవు కానీ నాకు పెద్ద మనిషి ఎవరైనా ఉంటే వాళ్ళు మాట్లాడేది మంచిగా అనిపిస్తుంది అనమాట. సో పల్లెటూరులో ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఊరికి పోయినప్పుడు ఆ గద్దె మీద కూర్చొని ఉండేటోళ్ళు పెద్ద మనుషులు. ఎవరి కొడక నాయకపోల పిల్లగానివా సాకరాల పిల్లగానివా అదపతి ఇట్లా అంటే వాళ్ళప్పుడు కులం పేరుతో పిలిచేటోళ్ళు పెద్ద మనుషులు, ఇంటి పేరుతో మంగళవాళ్ళ పిల్లగాడు ఉన్నాడు కదా వాడిని కొట్టినట్టు కదా ఎవరో నువ్వు ఉన్నావా ఆడ ఇట్లా అంటే ఎవరో రెడ్డేళ్ళ పిల్లగానివా అవేం చేస్తుంది ఇట్లా అంటే కులం పేరుతో పిలిచేటోళ్ళు. ఇక్కడ ఇలా ఇట్లా గద్దె మీద కూర్చున్నప్పుడు వాళ్ళు మాకంటే పెద్ద మిమిక్రీ ఆర్టిస్టులు, మనము అడిగిన దానికి వాళ్ళ మిమిక్రీ వాయిస్తో చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా చెప్తారంటే లైక్ ఎట్లా గొంతులు మారుస్తారంటే అమ్మ బాగున్నావా బాగున్నా బిడ్డ ఓకే ఓకే కొడుకులు గిడుకులు బిడ్డలు అందరు మార్చుకున్నారు బిడ్డ కొడుకు పెళ్లి చేసినామంట కదా చేసిన బిడ్డ చేసిన కొడుకు పెళ్లి చేసిన ధూమ్ధాం జరిగింది మంచిగా జరిగింది బిడ్డ కోడలు మంచిగా చూసుకుంటాను గొంతు మారింది వెంటనే గొంతు మారిపోయింది కోడలు మంచిగా చూసుకుంటానా ఏం చూసుకుంటాను మీద దాని ఇట్లా మారిపోయాయి ముక్కలన్నీ నా చేసుకుంటుంది పురుషత నాకు పోతాను దాన్ని ఇట్లా పిడిగలాగా కళ్ళల్లో పెట్టుకొని పళ్ళకి వెళ్ళి దాన్ని నా కొడుక ఏం చేస్తాను బిడ్డ నా కొడుక అని పట్టుకొని ఎడుతూనే ఉంటుంది. మొత్తం మన షర్ట్ అంతా తడిచిపోతుంది. మనం అప్పుడే కొత్తగా అంగేసుకొని మంచిగా ఊరిలో ఊరికి పోయినామంటే ఏం చేస్తాం మనం మంచిగా అప్పుడే కొనిచ్చిన అంగేసుకొని పోతాం కదా. ఎందుకు ఎడుతుందో తెలియదు, మనం పట్టుకొని ఎడుతుంది. అయితే పోయి మనం పట్టుకొని ఎడతారన్నా ఆమె మంచిగా పెడుతుందా అంటే అట్లా కూడా లేదు. మళ్ళీ సాయంత్రం పడితే గదే ఉంటుంది. ఏది మీద పొద్దున్నే పెట్టింది కొడుక దాని ఇట్లా పినిగల దాని తాడు చెప్పి దాని చేతులకు ధైర్యమే రాదు బిడ్డ దాని చేతులకు జట్ట ఉంటారు అట్లా ఉంటా ఇట్లుంటుంది. ఇది అయిపోయిందా మళ్ళీ తర్వాత మరి అమ్మ బిడ్డకు కూడా పెళ్లి చేసినామంట చేసిన బిడ్డకు కూడా చేసినావు పెళ్ళి బిడ్డను మంచిగా చూసుకుంటా అందా ఏ ప్రాబ్లం ఏం చూసుకుంటాను బిడ్డ నా బిడ్డను కళ్ళలో పెట్టి పళ్ళకి వెళ్తాను బిడ్డ పాప ముక్కు పచ్చలారని పిల్లలు దాని ఇట్లా అనవసరంగా వాళ్ళు ఇట్లా కట్ట పెట్టిన బిడ్డను చేతులు ఆర చూసుకోవడమంట దాన్ని ఉసురు పోసుకుంటారు బిడ్డ నా బిడ్డ ఎట్లా బతుకుతుందా కొడక నా కొడక నీకన్నా ఇచ్చి చేయకపోతే అమ్మని నీకన్నా ఇచ్చి చేయకపోతే బిడ్డ అడిగిన పాపానికి నాకంట కడదాం అనుకుంటుంది. ఇట్లా పెద్ద మనుషులు ఊర్లల్లో సరదాగా తీసుకొని వాళ్ళ అమాయకత్వం వాళ్ళ ప్రేమ గుణం తీసుకొని కూడా సరదాగా కామెడీగా చెప్పచ్చు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఇది మా అమ్మ గొంతుని బేస్ తీసుకొని మా అమ్మ గొంతుని ముఖ్యంగా తీసుకొని ఊర్లలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ అవ్వలైతే ఏమేమి మాట్లాడినారో ఆ అవలయాన్ని ముచ్చట్లు ఈ గొంతు ద్వారా నేను ప్రజెంట్ చేసేటోను. స్లాంగ్ మార్చేసి వాళ్ళు స్టైల్లో నిజంగా కూడా నేను హైదరాబాద్ దాకా రావడానికి కారణమైంది ఈ గొంతే. తల్లి మొదటి గురువు అంటారు కదా, కరెక్ట్, అవ్వ గొంతే. సో ఆ అవ్వ గొంతు బాగా హైలైట్ అయ్యేది. ఆ జోకును లాస్ట్కి చెప్పేటోను. ఈ లోపు ఆడియన్స్ అరిచేటోళ్ళు. అంటే తెలిసిపోయి హనుమకొండలో అక్కడ చూసుంటారు కదా ప్రోగ్రాంలు, శివన్న అవ్వ గొంతు చెప్పాను ఉండు చెప్తా అని చెప్పేసి ఆ జోకు ఈ జోకు ఆ జోకు చెప్పి లాస్ట్కి ఈ అవ్వ జోకు చెప్పి ఎండ్ చేసేటోళ్ళు. సో ఫినిషింగ్ టచ్. ఈ మామూలుగా ఇక అక్కడి నుంచి ఈ హైదరాబాద్కి రావడం, ఇక్కడ కూడా అందరు మళ్ళీ అదే జోకును అడగడం. అంతెందుకు, మీకు రవీంద్ర భారతిలో చిరంజీవి గారు
శివారెడ్డి గారు ఆ, అవ్వ జోక్ ఒకటి చేస్తాడు, అది చేయించుకోండి, అది చేయించుకోకుండా వదిలిపెట్టకండి ఆయన్ని అని అన్నాడు. అంటే బెస్ట్ కాంప్లిమెంట్. అంటే అంత అంత గుర్తుంది చూడండి ఆయనకి. అవును. ఆయనకు అంత ఇష్టం అది అవ్వ జోక్. ఒకసారి అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వదినమ్మతో పిలిచి అవ్వలాగా మాట్లాడు అని చెప్పేసి, అంటే అంత అంత పాపులర్ అయింది అవ్వ గొంతు. సో అట్లా ఇప్పుడు చాలా మంది అవ్వలు వచ్చారు, చాలా మంది అవ్వల గెటప్ వేసుకొని చాలా మంది కదా ఎవరి వృత్తి వాళ్ళది నేను కాదని చెప్తున్నా. అంటే అప్పుడు అంత ఉండేది, అట్లా చేసి అవ్వలను మిమిక్రీ చేయాలని ఎందుకు అనుకుంటారండి ఎవరైనా? లేదు అంటే పల్లెటూళ్ళలో మీరు చెప్పినట్లుగా కాన్సెప్ట్ తీసుకోవడం అనేది, ఎందుకంటే ఇప్పుడు కూడా పల్లెటూళ్ళలో వెళ్తే వాళ్ళ అమాయకత్వంతో ఎంత ఫన్ జనరేట్ చేస్తుంటారంటే మనకు తెలియకుండా. మీరు అన్నట్లుగా ఈ వాయిస్ మార్చడం అనేది ఎక్కడ చూసినా కనిపిస్తుంది అనమాట. మామూలుగా గట్టిగా మాట్లాడుతుంటారు, అప్పుడే వాయిస్ డౌన్ అయిపోతుంది, ఏడుస్తుంటారు. ఇలా కొత్త బట్టలు తెచ్చుకున్నా, ఇప్పుడు ఈ ఫ్యాషన్ ట్రెండ్ లో కొత్త బట్టలు తెచ్చుకున్నా, లేదు టీవీ సీరియల్ చూస్తుంటే వాళ్ళు ఓన్ చేసేసుకొని వాళ్ళని తిట్టడము, టీవీని పగలగొట్టడం ఎన్ని వచ్చాయి కదా. సో అలా బాగా వెళ్ళిపోయింది అనమాట మీరు చెప్తుంది. వాళ్ళకి తెలియదు కూడా, ఇప్పటికి కూడా తెలియదు. ఇప్పుడు కరెక్ట్గా 25 డేస్ అవుతుంది అనుకుంటా, తెలిసిన మా చిన్నమ్మ మేనమామ కొడుకుకి పెళ్ళయింది. అయితే మా అమ్మ పాపం ఏజ్డ్ కదా, బాగా ఏజ్ అయింది కదా, సో పోదాంరా మా ఊరోళ్ళని చూసినట్టుంటుంది, మా వాళ్ళని చూసినట్టుంటుంది అని అంటామంటే పాపం ఆ ముఖంలో ఒక చిన్న తెలియని ఆనందం కనబడ్డది నాకు. సరే అని చెప్పేసి మా అమ్మను కూర్చోబెట్టుకొని టేకులగూడెం, కాచిపేట దగ్గర ఉంటుంది కదా, టేకులగూడెం అంటారు, ఆ గూడెం తీసుకుపోతే ఇక అందరూ మంచిగా మా అమ్మ చుట్టూ చేరి ముచ్చట పెట్టుడు, ఇక మా అమ్మ అందరిని గుర్తుపట్టి మాట్లాడు, అవ్వ బాగానే గుర్తుపడుతుంది అది ఇదని చెప్పేసి అని అంతా నడుస్తాను. ఒక అవ్వ ఉండి ఎలా చేస్తావు అని, సినిమాలో చేస్తాడు కదా ఈయన, ఓసారి టీవీలో చూపించారు, మళ్ళీ ఎప్పుడు పోతావు టీవీలకు అంటే, మళ్ళీ ఇప్పుడు అలా పోవాలంట, ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ టీవీ మా టీవీలోకి ఇప్పుడు ఎట్లొస్తారమ్మా, పోయి షూటింగ్ చేయాలి, ఈయనే చెయ్యి దీనిలో చెయ్యి, షూటింగ్ చేయాలంటే కూడా వెళ్తుంది ఆమెకు, షూటింగ్ చేయాలంటే ఇలా చెయ్యి అంటే, షూటింగ్ చేస్తే వస్తుందమ్మా అని చెప్తే అర్థమవుతుంది, ఇలా చేయి అగో సిగ్గుపడకు, నిన్న పోయి చేస్తావు మా టీవీలో చేయమంటే చేయవు, మా టీవీలోకి పోయి చెయ్యి, లోపలికి పోయి చెయ్యి అలాంటిది. అదే అంత అమాయకంగా ఉంటారు. అవును అవును అవును. కొంతసేపు టీవీ ఆఫ్ చేయండి, వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారు, ఇలా కూడా చెప్పేవాళ్ళు కూడా చాలా మంది. ఆ తల్లుల దీవెన కానీ ఆ తండ్రుల దీవెన కానీ ఉండాలి, కానీ అలాంటి వాళ్ళు జీవితాంతం మంచిగా బ్రతుకుతారు, మంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి. నేను ఇంకా కొనసాగుతున్నాను దేవుడి దయ వల్ల, అదో ఇదో చేసుకుంటూ కొనసాగుతున్నానంటే, ఎన్ని కాంపిటీషన్లు వచ్చినా కూడా, ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినా కూడా, ఎంత అవకాశాలు రాకపోయినా, ఒకవైపు సపోజ్ సినిమాలలో అవకాశాలు రాకపోయినా ప్రోగ్రామ్ చేసుకుంటూ, ప్రోగ్రాంలలో రాకపోతే ఇంకేదో పని చేసుకుంటూ, ఇంకా ఎక్కడ రాకపోతే మళ్ళీ ఇంకేదో టీవీలో చేసుకుంటూ, అట్లా రకరకాలుగా ఏదో ఒకటి చేసుకుంటూ బతుకుతున్నానంటే మా తల్లి దీవెనే. మా తల్లిదండ్రుల దీవెన ఉన్న వాళ్ళు ఎప్పుడు బాగుంటారు, బాగుండాలి, బాగుంటారు కూడా. సాక్షాత్తు అదే తల్లిదండ్రులు దైవంతో సమానం అంటే దేవుళ్ళే, వాళ్ళు కనబడే దేవుళ్ళు అంతే. తొలి గురువు కదా తల్లిదండ్రి దగ్గర నుంచే మనం నేర్చుకుంటాము. అందులో మీరు బేస్ చేసుకొని వచ్చారు కాబట్టి ఈ స్టేజ్కి వచ్చారని నాకు అనిపిస్తుంది మీతో మాట్లాడిన తర్వాత. అసలు ఫెస్టివల్ రోజు అసలు ఎంతసేపు మాట్లాడిన టైం తెలియట్లేదు నాకు. ఒక అవ్వ మీదనే మనకు ఇంటర్వ్యూ అయిపోయింది చూడండి, ఇంతసేపు వచ్చింది ఇంటర్వ్యూ ఒక అవ్వ మీదనే. అట్లా ఒక్కొక్క వాయిస్ తీసుకుంటే ఆ వాయిస్ మీద నేను ఎంతసేపు అయినా చేయగలుగుతాను. అసలు మీరు నమ్మరు, ఒక ప్రోగ్రామ్ అయితే ఎం సత్యనారాయణ గారిదో వి హనుమంతరావు గారిదో, ఓన్లీ ఆ గొంతుతోనే మొత్తం ప్రోగ్రామ్ అంతా నడిపించిన. సేపు మాట్లాడగలుగుతున్నాను, నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏదో ఒక టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ మాట్లాడుకోవడం మీ షోస్ చూస్తే అనిపిస్తుంది స్పాంటనిటీగా మీకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీరు ప్రిపేర్ అవుతారా లేకపోతే మామూలుగా ఒక పెద్ద వాళ్ళు వస్తున్నారు, పెద్ద ప్రోగ్రాము, టైం తక్కువ ఉంది అన్నప్పుడు ఆ షార్ట్ టైంలో ఆ 5 minutes ఆ 10 minutesలో నేను ఏం చేయాలనేది ప్రాక్టీస్ చేసుకొని అది చాలా జాగ్రత్తగా చేసుకుంటాను. కానీ నాకు అట్లా కంటే వదిలేయాలి, నాకు టైం రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా వదిలేయాలి నన్ను. శివారెడ్డి గారు ఇప్పుడు మీ టైం అండి, మీరు ఎంతసేపు చేస్తారో మీరు చక్కగా నవ్వించండి అని అంటే చాలు, కథ ఎక్కి ఉతుకుతా కదా. ఇది లేదు ఇదే టైంలో నువ్వు చేయాలంటే ఏది చేయాలంటే అన్ని ఇది చెప్పు ఏది చెప్పకుండా అయిపోతుంది, తడబడతా ఉంటా. సో అట్లా కాకుండా కూల్గా మంచిగా వదిలేదు. అందుకే లెంతీ
టైం అంటే ఎక్కువ టైం ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్లు. హిట్ అయ్యాయి. అవును. ఓన్లీ 5 మినిట్సే ఆ ప్రోగ్రాంలో ఓన్లీ 5 మినిట్సే 10 మినిట్సే ఉంటే అది అంత నాకు వాళ్ళు అవతల వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు ఫుల్గా, నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఓకే. నాకు ఒక మినిమం అర్ధగంట పైనే ఉండాలి. ఓకే. అసలు మామూలుగా ఉండదు, రచ్చ రంబోలో చేయొచ్చు. అసలు నాకు కూడా అసలు ఎంతమంది మిమిక్రీ మీరు చేస్తే అంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ సంక్రాంతి స్పెషల్ కాబట్టి మనం పల్లెటూళ్ళలో వాళ్ళు ఎలా మాట్లాడతారు అనేది ఒకటి ఫన్ జనరేట్ చేశారు మీరు. సో ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ కాబట్టి మీకు ఇష్టమైన ఎవరైనా ఆర్టిస్టులు తీసుకొని వాళ్ళు సంక్రాంతి విషెస్ హెచ్ఎం టీవీకి చెప్తే ఎలా ఉంటుంది అని. రావు గోపాలరావు గారు, మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి. తప్పకుండా అమ్మా. హెచ్ఎం టీవీ ప్రేక్షక అభిమానులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జస్ట్ డొక్కలో కొట్టి డిక్కిలో పట్టుకు పెట్టుకెళ్తూ ఏమనుకుంటున్నావు అంటే ఎకసికలుగా ఉందో ఏటా నవ్వు. సో జయప్రకాష్ రెడ్డి గారు, మా ప్రేక్షకులకి ఏమి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాడా? ఏమబ్బాయి ఏం చేస్తాడు? తమంత నవ్వరాదు. మై గాడ్. అల్లు రామలింగయ్య గారు, అయ్యే అప్పు సంక్రాంతి శుభాకాంక్షలు. రేలంగి గారు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. సూర్యకాంతమ్మ గారు, అయ్యో 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 సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా. ఎన్టీ రామారావు గారు, నా తెలుగింటి అన్నదమ్ములకు, నా తెలుగింటి ఆడపడుచులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏ దేశం ఎగినా ఎందుకు కాలేదినా పొగడరాని తల్లి భూమి భారచినట్టుగా మీ అందరికీ కూడా ఇంటిల బాధికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఏమంటావు బుల్లి? సూపర్ స్టార్ కృష్ణ గారు, మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ చక్కగా కైట్స్ ఎగరేసుకొని పండగ చేసుకోండి. ఏమంటారు? రాజశేఖర్ గారు, జీవిత గారు. అలా సరే సంక్రాంతి జీవిత ఏమి చెప్పాలి? ఉండు బంగారం, నేను ముందు చెప్తాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి కూడా, శివాని శివాత్మ కూడా తరఫున, వాళ్ళ తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ హెచ్ఎం టీవీ ప్రేక్షక అభిమానులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, అందరికి కూడాను ఆ మాదిరిగా వస్తాయి. అందరికి కూడాను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆ మాదిరిగా ముందు పోవాలి. అవునా కదా తమ్ముళ్ళు? రాజశేఖర్ రెడ్డి గారు, నమస్తే చెల్లమ్మా, నమస్తే అక్కయ్య, నమస్తే బాబు, నమస్తే నమస్తే. మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానమ్మా. చిరంజీవి గారు, నిజంగా శ్వేత గారు, మీరు సంక్రాంతి పండుగ ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడే చూపిస్తున్నారు నాకు పండగ. బయట వేరే కార్యక్రమాలు ఉన్నాయి, మీరు ఇంకా ఎంతసేపు చేస్తారో ఇంటర్వ్యూ అర్థం కావట్లేదు. బట్ ఏదైనా మా హెచ్ఎం టీవీ ప్రేక్షక వాళ్ళకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. ఎనీవేస్, అసలు సంక్రాంతికి మీతో మాట్లాడినట్టు ఇంతమంది హీరోలు వచ్చి హెచ్ఎం టీవీకి శుభాకాంక్షలు చెప్పినట్టు అందరిని పిలుస్తావు కానీ నన్ను పిలువా? అడగవే, నాకు అడగవే, అడుగు దమ్మిడి ఇమ్మడిగా. లేకపోతే హెచ్ఎం టీవీ ప్రేక్షక అభిమానులకు మీ నందమూరి అందగాడు బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాడు. నువ్వు అడగకుండా నేను చెప్పేస్తాను. అదే దమిడి వెరైటీ. బాలయ్య గారు, మిమ్మల్ని మర్చిపోయినందుకు క్షమించండి. పర్వాలేదు, ఇట్స్ ఓకే. శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వీజ్ఞోపచాతే గజాన పద్మార్గం గజాన మానుష్యం అన్నట్టుగా బుల్బుల్ సితార అయ్యే అమరా. అప్పుడప్పుడు కొంతమందికి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవుతూనే ఉంటాయి. ఎప్పుడు అన్నీ కావు కదా, అది అన్ని ఒప్పుకున్నట్టు కావు. ఆదృష్టితో ఇది కొన్ని అవుతాయి. మర్చిపోవడంలో తప్పు కాదు, మనిషి సహజము. మతిమరుపు అనేది, గుర్తుంచుకోవడం అనేది అన్ని మానవుడి చేత పూర్వజన సుకృతం అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్ నారాయణ మూర్తి గారితో నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. ఆడపిల్ల, మా తెలుగుంటి ఆడపిల్ల, ఆడపిల్ల. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ. అందరికీ ప్రేక్షక అమ్మాలకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. మాట్లాడుతున్నారా బాయ్? ఇవే ఇట్లానే చేస్తుంది అంటే మనం ఉందాం. ఏమంటారు మీ విజయ్ దేవరకొండ? థ్యాంక్ యూ సో మచ్. అసలు ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్ ఈరోజు నిజంగా. నాతో ఈ మధ్య బాగా మరి ఎక్కడ చూసినా కూడా ఆయన పేరే నడుస్తుంది, ఏడబోయినా కూడా. మరి ఆయన చెప్పకపోతే ఇంకా ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఈరోజు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. గట్టిగా చప్పులు కొట్టి ఈ వేడుకలను విజయవంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా జాగ్రత్తగా కైట్లు వేయడని
బిల్డింగ్ మీదకి ఎక్కి కైట్ ఎగరేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, వెనకాల చూసుకొని కైట్స్ ఎగరేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మ నాన్నలను గౌరవించండి. అవునా కదా? ఉంటా. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. సో పవర్ ప్యాక్ సంక్రాంతి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు ఈరోజు మాకు, మా ప్రేక్షకులకు అందరికీ కూడా. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీకు, మా హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ కూడా. ఏదైనా తెలిసి తెలియక తప్పులు ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటూ మీ శివారెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇదండి ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్. నాతో పాటు మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారనుకుంటాను. సో మరొకసారి హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.